జిల్లాలో బిజీగా పర్యటించారు మంత్రులు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథతో ప్రతి ఎకరాకు సాగు, ప్రతి ఇంటికి తాగునీళ్లు అందిస్తామన్నారు మంత్రులు. జిల్లాలో సుడిగాలి పర్యటనలు చేశారు మంత్రులు. వనపర్తి జిల్లాలో ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు పర్యటించి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మూడో విడత మిషన్ కాకతీయలో భాగంగా 2,70,00,000తో కిలాఘన్పూర్ మండలం గణపసముద్రం చెరువు మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేశారు. 25,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా మామిడివాడలోని నేరేడు చెరువును రిజర్వాయర్గా మార్చే పనులను ప్రారంభించారు హరీష్ రావు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా పాలమూరు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఇవాళ మిషన్ కాకతీయ 3ని 2,70,00,000 రూపాయలు శాంక్షన్ చేసి MK3 కింద గణప సముద్రం దగ్గర కొబ్బరికాయ కొట్టినాం. ఇవాళ 1,60,000 ఎకరాలు కల్వకుర్తి కింద నీళ్లు ఇచ్చినాం. వందలాది చెరువులు నింపినాం. అయితే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా కల్వకుర్తి నియోజకవర్గానికి శాసనసభలో చెప్పిన ప్రకారంగా 62,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి తీరుతామని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కిల్లాకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు. జిల్లాలో పర్యటించిన మంత్రులు మానేరు బ్రిడ్జ్ నిర్మాణ పనులతో పాటు ఎలగందుల గ్రామానికి డబుల్ రోడ్ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎలగందులను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు లోయర్ మానేరు డ్యాం నుంచి మిడ్ మానేరు డ్యాం వరకు టూరిజం కారిడార్ గా తీర్చిదిద్దుతామన్నారు. మొత్తం తెలంగాణలో LMD, MMD ఈ రెండింటిని కలిపి గొప్ప టూరిజంగా తీర్చిదిద్దాలి. ఇక్కడ నా కరీంనగర్ జిల్లాలో ఉన్న బిడ్డలకి వేలాది మందికి ఉపాధి కల్పించాలనే సంకల్పంతో మాత్రమే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఎలగందుల గ్రామంలో ఏ పేదరికంలో ఉండి వలసలు పోయినో అదే ఎలగందుల గ్రామం కొన్ని వేలాది మంది బయటి వాళ్ళని కూడా వచ్చి గొప్ప గొప్ప వ్యాపారాలు పెట్టుకునేటువంటి గొప్ప కేంద్రంగా తీర్చిదిద్దే బాధ్యత మా మీద పెట్టండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. కరీంనగర్కి ఉన్న చరిత్ర మీ ఎలగందులకు ఉన్నటువంటి చరిత్ర. ఇది 5 రాజవంశాలు పరిపాలించినటువంటి కోట అని చెప్పారు. ఆనాడు ఎట్లా విరాజిల్లిందో మన ఎంపీ గారు మళ్ళీ దాన్ని ఏ రకంగా పునరుద్ధరించాలో తెలంగాణ ప్రజలు మొత్తం వచ్చి మీ ఎలగందాల చింత చెట్ల కింద కూర్చునే టైము అతి త్వరలో వస్తుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని హరితహారం మొక్కల నర్సరీలను పరిశీలించారు అటవీ శాఖ మంత్రి జోగు రామన్న. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 3వ విడతను ప్రజలు సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు.